నడ్డా ఇది మా అడ్డగోలు మాట్లాడి కేసీఆర్ లాగా మారొద్దు. సో రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నారు. సో నడ్డా ఇది మా నువ్వు అడ్డగోలుగా మాట్లాడి కేసీఆర్ లెక్క మారొద్దు అని చెప్పేసి అంటారు. సో ఇటు బీజేపీ పార్టీని సపోర్ట్ చేసినట్టు కాదు, కానీ రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం మనం. రేవంత్ రెడ్డి మాటలు కూడా ఎట్లున్నాయి, కాళ్ళు తీసేస్తాం, పేకులు పీకేసి మెడలు వేసుకుంటా, కుక్క సాగు వస్తావు గిట్లా అంటే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాటలు నడుస్తున్న చాలా సందర్భాల్లో మనకు ప్రూవ్ అయిందని చాలా మాటలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడి కేసీఆర్ లాగా మారొద్దని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. సో బీజేపీ పవర్లో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని చెప్పేసి నిన్న అడిగారు. సో అయ్యా నడ్డా, మీరు మా అడ్డకి వచ్చారు, అడ్డగోలుగా మాట్లాడకండి, నేను సూటిగా మోడీని అడుగుతున్నా బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపించండి, ఢిల్లీ నడి బజార్లో నేను క్షమాపణ చెబుతా. సో ఇట్లా బీజేపీ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉండో సో ఆ ఎక్కడైనా సరే ఒకవేళ మీరు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ప్రూవ్ చేస్తే సో రేవంత్ రెడ్డి వెళ్ళి ఢిల్లీలో నడి బజార్లో క్షమాపణ అడుగుతారంట. వాళ్ళు ప్రూఫ్ చేయరు, ఇలా అడిగారు అంతే. సో ఎన్ని సవాళ్ళు ప్రతి సవాళ్ళు మనం చూసుకోలేదు. సో లేదంటే మా ప్రభుత్వాన్ని అభినందించు, అప్పుడే ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది, ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు. నడ్డా గారు మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కావద్దు. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన ప్రెస్ మీట్ కాగితాలను ఈటల కిషన్ రెడ్డి నకలు కొడుతున్నారు. సో ఇట్లా కేసీఆర్కి సంబంధించి అండ్ అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే సో వాళ్ళకి సంబంధించిన ప్రెస్ మీట్లో కొన్ని పేపర్స్ అంటే వాళ్ళు ప్రెస్ మీట్ ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే కొన్ని పేపర్స్ పాయింట్స్ రాసుకొని వస్తారు కదా. సో వీటిని మీరు బీజేపీ పార్టీ నాయకులు ఈటల రాజేందర్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా సో నక్కలు కొడుతున్నారు, అంటే చీటింగ్ చేస్తున్నారు, చిట్టీలు కొడుతున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో కొడుతున్నారు. వారిద్దరికి నేను చెబుతున్నా, మీరు మారండి, ఆలోచన చేయండి, ఆ దొంగల సోపతి పడితే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు. సో ఇట్లా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ని కావచ్చు బీఆర్ఎస్ నాయకులు అందరినీ దొంగలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో ఒకవేళ మీరు కనుక వాళ్ళకి కాపీ కొడితే కానీ ఇక్కడ వాళ్ళకే ఇస్తే మాత్రం మీరు కూడా దొంగలు అవుతారు అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఇంకా చాలా మాట్లాడారు, చూద్దాం అవి కూడా. బీజేపీ పవర్లో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని చెప్పేసి అడిగారు. నిరూపిస్తే ఢిల్లీలో మోడీకి క్షమాపణ చెబుతా, లేదంటే మా ప్రభుత్వాన్ని అభినందించండి. కిషన్ రెడ్డి దొంగలతో చేరొద్దు, నల్గొండ ఫ్లోరైడ్ మహమ్మారిని పాతి పెడతాం, మూసీ ద్వారా కలుషితం లేని గోదావరిని నిరూపిస్తాం, ప్రక్షాళన వద్దు అనే వారికి ప్రజలు గోరి కట్టాలి. సో ప్రక్షాళన వద్దు అని చెప్పేసి ఎవరైతే అంటారో సో వాళ్ళకి ప్రజలు గోరి కట్టాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఎన్ని కోట్లైనా కేటాయించడానికి మేము రెడీ ఉన్నాం, ఖర్చు చేస్తాం. నల్గొండ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం, బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం. సో ఇట్లా నిన్న కంప్లీట్గా కూడా నల్గొండ సభలో సో రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ పార్టీ ఏదైతే తెలంగాణలో బీజేపీ పార్టీ బహిరంగ సభ పెట్టిందో సో హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టిందో సో దాన్ని టార్గెట్ చేసుకొని రేవంత్ రెడ్డి కంప్లీట్గా డిఫెండ్ చేసి కంప్లీట్గా దాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడారు అనమాట. సో తెలంగాణకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడొద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లాలో శనివారం పర్యటించిన ముఖ్యమంత్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు. బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ మెడికల్ కాలేజ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన మోడీకి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా జమ చేస్తామని, దాంతో బీఆర్ఎస్ నేతల గుండెలో లబలబ కొట్టుకుంటున్నారని అండ్ రైతులు సన్నాలే పండించాలని కోరారు. అండ్ రేషన్ కార్డు దారులకు పాటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు సైతం సన్నబియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. గత 10 ఏళ్లలో నల్గొండలో చాలా వరకు ఫ్లోరైడ్ ప్రాబ్లమ్ ఉంది. సో దాన్ని కూడా మూసీ సుందరీకరణ కావచ్చు, మూసీ పునర్జీవీకరణ ఏదైతే ఉందో సో దాన్ని చేసి ఆ ఫ్లోరైడ్ బాధలను కూడా తీర్చేస్తామని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి నల్గొండ సభలో మాట్లాడాను అనమాట. సో ఇట్లా చేసిరట. సో ఎలాగైనా సరే నెక్స్ట్ సంక్రాంతి తర్వాత రైతు భరోసా అనేది ఇస్తాం, రైతులకు ఎలాగైనా సరే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. అండ్ అలాగే ఇటు రైతులకు సంబంధించి సన్నాలు వండించండి, అందరు మీరు సన్నాలే వండించండి. సో సన్నాలు వండిస్తే మీకు కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు.